అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ స్వాతి ముత్యం. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేం చేశాను ఈరోజు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అది కాకుండా నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పూజ రూమ్లో ఉన్నాను కాబట్టి ఈ పూజ రూమ్ గురించి చెప్తానండి. అయితే ఈ ఫోటో ఉంది కదా, ఇది నేను షాప్లో పెట్టుకున్న ఫోటో అనమాట. దేవుడి పూజ చేసుకోవడానికి షాప్లో అన్ని దేవుళ్ళు కలిసి వచ్చేలాగా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఇంకా ఈ ఫొటోస్ అన్నీ మారుద్దామని అనుకుంటున్నానండి. అంటే అన్ని మారవను, కొన్ని మారుస్తాను. అన్నీ ఒకటేలాగా ఒకటే ఫ్రేమ్ డిజైన్ వచ్చేటట్టుగా చేయించుకుందామని చూస్తున్నాను. ఇంకా అది ఎప్పటికి వీలవుతుందో మరి చూడాలి. ఏదేమైనా దేవుని గదిని అందంగా అలంకరించుకోవాలని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది కదండి. నాకైతే చాలా కోరికగా ఉంది, కానీ ఎప్పటికి తీరుతుందో మరి ఆ కోరిక. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ నేను ఏం చేస్తానంటే ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా స్నానం చేసేసి దీపం పెట్టి తర్వాత ఇంకా స్టవ్ దగ్గరికి వస్తానన్నమాట. అంతవరకు నేను స్టవ్ కూడా ముట్టించను. ఇంకా స్నానం చేసిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గరకు వచ్చి ఇంకా పాలు కనుక పెడతానన్నమాట. ఇది మాది పాల కుక్కర్ అండి. కాకపోతే అల్యూమినియంది అనమాట, స్టీల్ది తీసుకోవాలి. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లేదండి, ఇవాళ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. ఉప్మా ఎందుకంటే అమ్మ ఊరి దగ్గర నుంచి బూందీ, బూరెలు, మురుకులు అట్లాంటివన్నీ పంపించిందనమాట. ఉప్మా అయితే వాటికి కాంబినేషన్ బాగుంటుంది కదా, ఫంక్షన్లో తిన్న ఫీలింగ్ వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా సన్నరవ ఉప్మా చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకో ఈరోజు అలా తిందాం అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా అట్లా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా సైడు ఫంక్షన్స్లలో ఉప్మా పెడతారు. ఉప్మాతో పాటు బూందీ, ఒక లడ్డు అలా పెడతారనమాట. లేదంటే బూరే అట్లా పెడతారనమాట. అట్లా గుర్తొచ్చి ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్గానే అయిపోతుందండి, త్వరగా అయిపోతుంది నా వంట. పెద్దగా హడావుడి ఏమి ఉండదన్నమాట. కొంచెమే చేస్తాను. ఇంకా పిల్లలు లేరు కదా ఇక్కడ, బాక్సులు పెట్టడము అట్లాంటి పనులు ఏమీ లేవు కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. అయితే పాలు కాగబెట్టేటప్పుడు ఎప్పుడైనా మూత తీసి కాగబెట్టండి. పాల కుక్కర్లో మీగడ చాలా మంచిగా మందంగా వస్తుంది అనమాట. మూత పెట్టి కాగబెట్టామనుకోండి పాలు తొందరగా కాగిపోతాయి, విజిల్ తొందరగా వస్తుంది. ఇంకా మనకు మీగడ అనేది సరిగ్గా దానిపైన రాదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను పాలు మూత తీసి కాగబెడతాను ఎప్పుడైనా. ఈ ఉప్మాకి అంటే కొలతలేమీ ఉండవండి, మామూలుగా అందాజగా వేసేసుకుంటాను. వంట రానప్పుడు స్టార్టింగ్లో అయితే కొలతలు అవన్నీ కావాలి. ఇంకా వంట మనకు అలవాటు అయిపోయింది కదా, చేసి ఇంకా కొలతలేమీ అవసరం లేకుండా అందాజగా వేసేసుకుంటానన్నమాట. ఎప్పుడైనా మనము కష్టపడితేనే మన లైఫ్కి అనేది అర్థం అనేది ఉంటుంది. కష్టపడకుండా సుఖం ఎవ్వరికీ రాదండి. కోర్స్ వస్తే రావచ్చు, వాళ్ళ అదృష్టం బాగుండి చిన్నప్పటి నుంచే గోల్డ్ స్పూన్ తోటి, సిల్వర్ స్పూన్ తోటి పుట్టిన వాళ్ళకి సుఖం ఉండొచ్చు. కానీ కష్టపడకుండా సుఖం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అస్సలే రాదు. ఇలా చేశానండి, ఉప్మా చేశాను, బూందీ, ఒక బూరె అట్లా పెట్టుకొని తింటామన్నమాట. కొత్తగా పెట్టిన మామిడికాయ చట్నీ ఉంది కదా, ఇంకా దాన్ని అంచుకి ఇలా పెట్టుకొని సేమ్ ఫంక్షన్స్లలో మా సైడ్ ఇలాగే ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్. ఇది ఎవరికైనా టచ్ అయినట్టు అనిపిస్తే కామెంట్ అనేది పెట్టండి. అంటే మీ ఫంక్షన్స్లలో కూడా ఇలాగే పెడితే కనుక ఒక కామెంట్ అనేది పెట్టండి. ఆ తర్వాత నేను మొన్న డిమార్ట్కు వెళ్ళానండి. అక్కడ నాకు ఈ కాఫీ కప్స్ మంచిగా అనిపించాయి అనమాట. కప్స్ కాదు కానీ గ్లాసెస్ అనుకోవచ్చు వీటిని. ఇవి పింగాణివి, మన జాడీ మెటీరియల్ ఉంటుంది కదా
అదనమాట. ఒకటి 64 రూపీస్ పడింది. ఇంకా చీప్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక 2 కప్పులు అయితే తెచ్చాను. చాలా బాగున్నాయండి, మందం మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 64 రూపీస్ అట్లా పడిందనమాట. ఇంకా మనం పగలకుండా చూసుకోవాలి అంతే దీన్ని, కానీ మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీ అనమాట. అట్లా అప్పుడొకటి నాకు చూస్తుంటాను కదా, ఎక్కడైనా మంచిగా అనిపిస్తే సామాను తెచ్చిపెట్టుకుంటూ ఉంటానన్నమాట. చిన్న చిన్న వస్తువులే కానీ మనకేదో సంతోషంలాగా అనిపిస్తుంది కదా, ఎప్పుడు కిచెన్లో ఏదో ఒక కొత్త ఐటెం తెస్తే. ఈరోజు టీ వాటిల్లోనే పోస్తున్నాను అనమాట. మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత టీ కంపల్సరీ తాగుతామండి మేము. మార్నింగ్ తాగమన్నమాట, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాతే డైరెక్ట్ తాగుతాము. అది ఎంత లేట్ అయినా సరే, 11 అయినా సరే, 12 అయినా సరే, దాన్నే బ్రేక్ఫాస్ట్ అంటాము. అప్పుడు తాగింది టీ అనమాట మాకు. ఎంత బాగుంది కదండి, గ్లాసులలో, పింగాణి గ్లాసులలో టీ పోస్తే. నాకైతే చాలా నచ్చాయన్నమాట. ఇవి తెచ్చినప్పటి నుంచి వీటిల్లోనే తాగుతున్నాము. ఇలా ఉందన్నమాట. ఏదో కొత్తగా అనిపిస్తుంటే అప్పుడొకటి అట్లా బాగుంటుందన్నమాట. ఎప్పుడూ అదే లైఫ్ కాకుండా కొంచెం కొత్తగా మార్చుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులతోటి మనము. తర్వాత ఇంకా మేము లంచ్ అనేది చేయమన్నమాట. ఒకటేసారి బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం లేట్గా, తర్వాత ఈవినింగ్ 6 o'clockకి అలా డిన్నర్ కంప్లీట్ చేస్తామన్నమాట. అయితే ఆ మధ్యలో ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అట్లా తీసుకుంటాము. అయితే ఈరోజు శనగలు గుగ్గిళ్ళు వేద్దామని అనుకుంటున్నానండి. నానబెట్టడం మర్చిపోయాను, ఇప్పుడు నానబెడుతున్నాను. కొంచెం నీళ్లు వేడి చేసి ఆ వేడి నీళ్ళల్లో ఈ శనగలు వేస్తే కనుక కొంచెం తొందరగా నానుతాయి అన్నమాట. మామూలుగా అయితే ఒక 6 hours అట్లా నానితే సరిపోతుంది, కానీ ఇప్పుడు అంత టైం లేదు, లేట్ అయిపోయింది, మర్చిపోయాను అనమాట ముందు నానబెట్టడము. అందుకోసం అని చెప్పేసి ఇంకా వేడి నీళ్ళల్లో వేసేసాను. ఇంకొక 2 hours నానిపోతాయి అన్నమాట. ఇట్లా మూత పెట్టేస్తే సరిపోతుంది. మంచిగా నానిపోయాయండి, చూడండి. ఇప్పుడు 3 o'clock అవుతుందన్నమాట. 12 o'clock అట్లా నానబెట్టాను, ఇంకా ఇప్పుడు 3 o'clock అట్లా అవుతుంది. ఇంక ఇప్పుడు వీటిని ఉడకబెట్టేసి ఇంకా స్నాక్స్ లాగా అనుకోండి. ఇవి తిన్న తర్వాత మళ్ళీ 6 o'clockకి మేము డిన్నర్ ఫినిష్ చేస్తామన్నమాట. లంచ్ అనేది కంప్లీట్గా మానేసాము. ఒక్కోసారి అయితే ఒక 3 days 2 days వరకు అన్నం కూడా తినమండి అసలు. పొట్ట అయితే చాలా లైట్గా మంచిగా ఉంటుందన్నమాట. రొట్టెలు కానీ చపాతీ కానీ ఇట్లా టిఫిన్స్ కానీ ఇట్లా తినుకుంటూ ఉంటాం కదా, పొట్ట చాలా లైట్గా ఉంటుందన్నమాట. మనకు ఎప్పుడైతే అన్నం తింటామో అప్పుడే పొట్ట బరువెక్కుతుంది. ఇట్లా అలవాటు చేసుకున్నానండి నేను. అంటే ఒక్కోసారి ఇదివరకు అయితే అన్నం తినకపోతే అసలు ఏం తోచపోయేది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. అన్నాన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని అనిపిస్తుంది. ఎక్కువగా జొన్న రొట్టెలు తింటాం మేము. టిఫిన్స్ కూడా చాలా తక్కువ. ఇంకా మామూలుగా ఎప్పుడైనా దోశలు అట్లా, ఇడ్లీలు ఇంకా అట్లా తింటాము. ఉప్మా కూడా చాలా తక్కువ, నెలకు ఒక్కసారి కూడా చేయనండి ఉప్మా అసలు. ఎక్కువగా జొన్న రొట్టెలు చపాతీలు తింటాము. శనగలు అయితే మంచిగా ఉడికిపోయినాయి, ఇవి పోపేసుకోవడమే అనమాట. మనము ఎంత కష్టపడితే అంత మనకు లైఫ్లో సుఖం ఉంటుందండి, ఎవరికైనా అంతే. ఎంత దేవుడైనా సరే కానీ, దేవుడు కూడా కష్టాలు పడ్డ తర్వాతనే దేవుడు అయ్యాడు. మనం కూడా అంతే అన్నమాట. ఒక ఏజ్లో వస్తుంది కష్టం అనేది, తర్వాత మనకు లైఫ్ అంతా సుఖం ఉంటుందన్నమాట. ఆ ఏజ్లో కష్టపడి ఆ కష్టాన్ని ఓర్చుకున్నప్పుడే తర్వాత మనకు లైఫ్లో సుఖం అనేది దక్కుతుంది. ఆ ఏజ్లో కష్టపడకుండా మనము కష్టం తప్పించుకొని తిరిగితే గనక ఇంకా లైఫ్ అంతా కష్టపడాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడైతే మనము ఒక 20 years నుంచి 40 years వరకు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే అండి, వాళ్ళకు 20 వచ్చినప్పటి నుంచి 40 వచ్చే వరకు స్ట్రిక్ట్గా కష్టపడ్డారంటే 40 తర్వాత సుఖం ఉంటుంది వాళ్ళకి.
వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికితే అన్ని సంవత్సరాలు మంచి సుఖం ఉంటుందన్నమాట. ఫైనాన్షియల్గా మంచిగా సెటిల్ అవుతారు, మంచిగా పిల్లలు సెటిల్ అవుతారు, అంత బాగుంటుందన్నమాట. అదే నువ్వు 20 నుంచి 40 వరకు నువ్వు ఎంజాయ్ కనుక చేసావు అంటే 40 తర్వాత చుక్కలు చూడాల్సి వస్తుందన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఇవాళ రేపు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ, ఇప్పుడు అమ్మాయిలు ఆ అబ్బాయిల మీద ఏం ఆధారపడట్లేరు. అమ్మాయిలు స్వంతంగా బతుకుతున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. కానీ ఒక ఏజ్ అనేది ఉంటుందన్నమాట మనిషికి లైఫ్లో, ఒక ఛాన్స్, ఒక ఏజ్ అనుకోవచ్చు దాన్ని. అది కనుక మిస్ చేసుకున్నాము అంటే మనము లైఫ్ లాంగ్ కష్టాలు పడాల్సి వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఎందుకు చెప్తున్నానంటే నా వీడియో చూసేవాళ్ళు, నేను ఎనలిటిక్స్లోకి వెళ్ళి చూస్తే కనుక వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కువగా 20 నుంచి 40-45 వరకు చూస్తున్నారండి పీపుల్. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. వాళ్ళు వింటారు, వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్తున్నాను అనమాట. ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ కావచ్చు, 20 నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్స్ అయినా కావచ్చు, ఎంప్లాయీస్, జాబ్ చేసే ఎంప్లాయీస్ అయినా కావచ్చు. జాబ్ చేయగానే సరిపోదండి, దాన్ని మంచిగా సేవ్ చేసుకొని పైకి తెచ్చుకున్న వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారనమాట. ఇది మనీ ప్లాంట్ మొక్క అండి, నేను బాటిల్లో పెట్టాను. కొమ్మ పెడితే మంచిగా వేర్లు వచ్చాయి. చూడండి ఎంత మంచిగా రూట్స్ ఎంత బలంగా వచ్చాయో. దీన్ని ఇప్పుడు మట్టిలో నాటుదామని అనుకుంటున్నాను అనమాట. ఈరోజు ఇంకా ఈవినింగ్ వరకు పనులని చెప్పాను కదా, ఇవే పనులండి నేను చేసింది. మంచిగా మొక్కలు అయితే 2 నాటాను. ఇట్లా మంచిగా బకెట్స్కి, ఇవి పెయింట్ బకెట్స్ అనమాట. బకెట్స్కి మంచిగా పెయింట్ వేసుకున్నాను ఏదో నాకు తోచినట్టుగా. అంత పెద్ద డిజైన్స్ ఏం రావులేండి, కాకపోతే ఏదో ప్రాక్టీస్ లేదు కదండి. నేను ఒక 10-12 ఇయర్స్ 15 ఇయర్స్ వరకు నేను టైలరింగ్ చేస్తూనే ఉన్నాను. ఇట్లాంటివి చిన్నప్పుడు వేసేది ఆర్ట్స్, కానీ తర్వాత ప్రాక్టీస్ పోయిందనమాట. ఇంకా ముగ్గులు అట్లాంటివి వేసేదాన్ని, కానీ ప్రాక్టీస్ లేదు ఇప్పుడు. ఇంకేదో నాకు వచ్చినట్టుగా వేశాను. ఇలా మంచిగా వర్లీ ఆర్ట్ కానీ అన్నీ వచ్చండి నాకు. కాకపోతే ఇంకా చాలా రోజులు అయిందనమాట, బ్రష్ పట్టుకోక చాలా రోజులు అయింది. అందుకని చెప్పేసి ఏదో తోచినట్టుగా వేశాను. నచ్చితే కనుక కామెంట్ చేయండి. తర్వాత ఇంకా మంచిగా అన్నిట్లలో మట్టి పోసి చాలా రోజులు అయిందండి తొట్లల్లో. ఇంకేంటంటే ఎండాకాలం కదా, ఇంక ఇప్పుడు ఎందుకులే పెట్టడము, అంత బలంగా వేనుకోవన్నమాట. ఎండాకాలంలో పెడితే చెట్టుకు బలం అనేది సరిపోదు. ఒక్క వర్షం పడితే కనుక మంచిగా బలం వస్తుందన్నమాట చెట్టుకి. నువ్వు ఎండాకాలం పెట్టి ఎన్ని నీళ్లు పోసినా కూడా అది అంత బలంగా ఏనుకోదు. అదే వర్షాకాలంలో అయితే ఈజీగా ఏనుకుంటుంది, మంచిగా బలంగా పెరుగుతుంది అనమాట. ఇంకా అట్లా ఇంకా 2 చెట్లు అయితే ఆ మనీ ప్లాంట్లు ఉన్నాయి కదా బాటిల్స్లలో పెట్టినవి, ఆ 2 మనీ ప్లాంట్స్ అయితే చిన్న చిన్న తొట్లలో పెట్టేశాను. ఇంకా అవి బాల్కనీలో పెట్టాలన్నమాట. వాష్ ఏరియా ఉంటుంది కదా, ఆ బాల్కనీలో పెడదామని చెప్పేసి పెట్టేస్తున్నాను. నాకు ఇల్లంతా చెట్లతో నింపడం చాలా ఇష్టం అండి. చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట, చాలా చెట్లు పెట్టాలి, అన్నీ రెడీ చేసుకోవాలి అని. ఇంకా ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా అన్నీ ఒకటేసారి కూడా ఖర్చులు కూడా మీదేసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాము. అన్ని డబ్బులతోటి కూడుకున్నవే కదండి మనకి పనులు, డబ్బులు లేకుండా ఏ పని కాదు కదా. అందుకని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాము. ఈరోజుకి ఇంతేనండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందేమో, నా వీడియోస్ అనేవి షేర్ చేయండి. నచ్చితే కనుక వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.